హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో భక్తి ఉద్యమాలు మరియు వాటిని స్థాపించిన వారి గురించి నేర్చుకుందాము. ఓకే అండి, ఇక్కడ చూడండి, భక్తి ఉద్యమాలు మరియు వాటిని స్థాపించిన వారు. ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఇక్కడ ఒక కోడ్ ఉందండి. కోడ్ వచ్చేసి అవధి సుధా ఎస్ రమావని. అవధి సుధా ఎస్ రమావని. ఇక్కడ అవధి సుధా అనేది బోధన, ఎస్ రమావని అనేది బోధించిన వారి గురించి తెలుపుతుందండి. అది ఎలానో ఇక్కడ చూద్దాము. అవధి సుధాలో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ. ఆ అంటే ఇక్కడ అద్వైత్వం. ఆ అంటే అద్వైత్వం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి వా. వా అంటే విశిష్ట ద్వైత్వం. వా అంటే విశిష్ట ద్వైత్వం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ది. ది అంటే ద్వైత్వం. ది అంటే ద్వైత్వం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి షు. షు అంటే ఇక్కడ శుద్ధ ద్వైత్వం. షు అంటే శుద్ధ ద్వైత్వం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ద. ద అంటే ద్వైత్వ ద్వైత్వం. ద అంటే ద్వైత్వ ద్వైత్వం. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ బోధించిన వారి గురించి కూడా చూడండి. ఎస్ రమావని కదండి. ఎస్ రమావనిలో ఫస్ట్ లెటర్ ఎస్ వచ్చేసి శంకరాచార్యులు. ఎస్ అంటే ఇక్కడ శంకరాచార్యులు. నెక్స్ట్ రా అంటే రామానుజాచార్యులు. రా అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ లెటర్ మా. మా అంటే మాధ్వాచార్యులు. మా అంటే మాధ్వాచార్యులు. నెక్స్ట్ లెటర్ వచ్చేసి వా. వా అంటే వల్లభాచార్యులు. వా అంటే వల్లభాచార్యులు. నెక్స్ట్ లెటర్ వచ్చేసి నీ. నీ అంటే నింబార్కుడు. నీ అంటే నింబార్కుడు. ఓకేనా అండి, ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి. అవధి సుధా ఎస్ రమావని అని గుర్తుంచుకోండి. భక్తి ఉద్యమాలు మరియు వాటిని స్థాపించిన వారి గురించి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to VR Online Academy.